మాది విజయవాడ. నా చిన్నప్పుడు మా అన్నయ్యలు, మా బావలు, మా కజిన్స్ ఈ గోడ మీద పోస్టర్స్ ఉంటాయి కదా, వాల్ పోస్టర్స్. నెక్స్ట్ ఇక్కడ విజయవాడలో అలంకార్ థియేటర్ దగ్గర అలంకార్ బ్రిడ్జ్ అని ఉంటుంది. అక్కడ కట్అవుట్స్ కడతారు. అప్పట్లో చెక్కతో చేసినవి, పెయింట్స్ లాంటివి. దాని తర్వాత మామూలు కట్అవుట్స్. అదే అసలు ఏ హీరోకి ఎంత పెద్ద కట్అవుట్ పెడితే ఏంటి, అప్పట్లో అది రికార్డు. ఆ కట్అవుట్స్, ఈ వాల్ పోస్టర్స్, ఇవన్నీ చూసి ఆ వాల్ పోస్టర్స్ చూస్తా, బాగుందిరా ఇదేదో, ఈ సినిమాకి వెళ్ళాలనే వాళ్ళు, రికార్డ్లెస్ ఆఫ్ హీరో. మేము ఎవరి ఫ్యాన్స్ అయినా పక్కన పెట్టి ఆ పోస్టర్ బాగుంటే ఈ సినిమాకి వెళ్ళాలనే వాళ్ళు. దాని తర్వాత మన టైంకి టీజర్లు, ట్రైలర్లు ఇవన్నీ వచ్చి మనం ట్రైలర్లు చూసి ఆ సినిమా ట్రైలర్ బాగుందంటే సినిమా బాగుంటుంది, లేదంటే హైప్ చూసి సినిమాకి వెళ్ళి. కానీ నా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక రీల్ చూసి సినిమాకి వెళ్ళా బ్రో. ఈరోజు ఒక రీల్ చూసి, ఎవరిదిరా రీల్ అంటే జబర్దస్త్ బలగం మూవీ డైరెక్టర్ వేణు గారిది. అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది నాకు ఆ రీల్. ఏంటి సినిమా ఎలా ఉందన్నది మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. సినిమా ఎలా ఉందని చెప్పే ముందు సినిమాకి ఎలా వెళ్ళాలని ఒక నిమిషం చిన్న స్టోరీ చెప్తా. నేను ఆ రీల్ చూసా కదా, చూసిన తర్వాత ఆ ఇంపాక్ట్ ఉంది. ఏంటి సినిమా, ఏంటి సీను భలే ఉంది అని చెప్పి అనుకుంటా ఉంటే అప్పుడే అరౌండ్ 9:15 ఈరోజు 9:15 ఆ టైంలో నైట్ మా వాడు ఫోన్ చేశాడు, నా స్కూల్ మేట్. మేము ఏదో మాట్లాడుకుంటుంటే వాడు అడిగాడు, అరే ఏంట్రా ఇన్ని వరుసగా ఇన్ని సినిమాలు వచ్చినాయి కదా, నువ్వేంటి ఏం సినిమాలకు వెళ్ళలేదా, రివ్యూలు ఏం చేయలేదని చెప్పి. ఇది కూడా మనం లాస్ట్లో మాట్లాడదాం దీని గురించి. అయితే అప్పుడు నేను చెప్పాడు కదా, ఎట్లా రీల్ చూశాను రా అని. రీల్ ఏంటన్నా చెప్పలేదు కానీ ఇంతకీ సినిమా ఏంట్రా అన్నాడు. భయ్యా ఆనెస్ట్గా చెప్తున్నా, సినిమా టైటిల్ తెలీదు, ట్రైలర్ తెలీదు, ఏం తెలీదు. ఎతికితే దొరికింది అది దివానా, దీవెనానా ఏంటన్నది కూడా అర్థం కాల. సరే వెళ్దామారా అంటే, ఖాళీగా ఉన్న వెళ్దామా అంటే చూడు అన్నాడు. చూస్తే 10ంటికి షో ఉంది ఇక్కడ యావరేజ్ థియేటర్ స్వర్ణ అని చెప్పారే, ఈ థియేటర్ రా ఓకేనా అంటే, వెళ్దాంలో ఖాళీగా ఉన్నాం కదా అనుకున్నాం. బుక్ చేద్దామంటే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి కూడా ఫోన్ చేద్దాం, వాడికి కూడా ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే వాడేమో నేను పావు గంటలో చెప్తా అన్నాడు. అయితే మా వాడు అన్నాడు, సరే మామ ఈ సినిమా ఎవరికి ఏందో తెలియదు కదా, సరే పద పోదాం, థియేటర్ దగ్గర తీసుకుందాం టికెట్లు, ఆన్లైన్లో బుక్ చేయొద్దులే అన్నాడు. వాడు వచ్చాడు, మేము వెళ్ళాం, వాడు వచ్చాడు అక్కడికి ఆ టైంకి 10ంటికి షో. వచ్చేపాటికి సరే 3 టికెట్లు తీసుకుందని వెళ్ళాం. అన్న 3 టికెట్లు కొంచెం వెనకాల సెంటర్ అంటే, లేవన్నా వెనక టికెట్లు లేవన్నాడు ఆయన, కౌంటర్లో ఉన్నాయన. అదేంటన్నా వెనక టికెట్లు లేకపోవడం ఏంటన్నా, ఒకసారి స్క్రీన్ చూపించంటే స్క్రీన్ చూస్తే మొత్తం ఫుల్ బ్యాక్ అంతా. ఎక్కడున్నాయన్నా అంటే కింద నుంచి 10వ రోలో ఉన్నాయి. సరే ఓ సెంటర్లో ఇవ్వన్నా అని చెప్పి, ఏంద్రా ఎంత ఆక్యుపెన్సీ అయిందని అనుకుంటే లోపలికి వెళ్ళాం. కూర్చున్న తర్వాత మా కింద రోజు కూడా ఫుల్ నంబర్ బ్రో, 90% ఆక్యుపెన్సీ. 10 గంటల ఆటకి 90% ఆక్యుపెన్సీ. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నేను సినిమా అయిపోయిన తర్వాత చిన్న క్లిప్ కూడా తీసుకున్నా, ఎంతమంది ఆడియన్స్ ఉన్నారో చూపిద్దాం అని చెప్పి. మీకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా, స్టోరీలో, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. నాకు అసలు నిజంగా షేక్ అయ్యా నేను. ఏంట్రా ఏంది, మనకు తెలియదా ఏమో, మనం 24 గంటలు సోషల్ మీడియాలోనే ఉంటాం, మనకు అసలు సినిమానే తెలియదు ఏంది. ఎంతమంది నా పక్కన నుండి అడిగారు, నేను భయ్యా ఏంది అలాగా ఈ సినిమా మీకు ఎలా తెలుసు అంటే, రీల్ ఏదో చూసి వచ్చాను మన ఒడి అమ్మ. ఈ రీల్ విషయం కూడా మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. సరే అని చెప్పి సినిమా చూసా. ఇప్పుడు మన సినిమా ఎలా ఉందని మాట్లాడుకుందాం. సినిమా ఎలా ఉందంటే, ఒక్క స్ట్రైట్ ఆన్సర్లో చెప్పాలంటే, సినిమా సూపర్ ఉంది బ్రో. సినిమా చించారు. ఏం సినిమా తీశారు బ్రో మీరు. ఇంటర్వెల్లో వచ్చి ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్, అసలు మైండ్ పోయింది నాకు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. క్లైమాక్స్ నేను ఎక్స్పెక్ట్ చేశా, కానీ అక్కడ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి చూడండి, అక్కడ తీసుకెళ్ళిపోయారు సినిమాని. నాకు లవ్ స్టోరీ ఏం తెలియదు అసలు, నేను లవ్ స్టోరీలో పెద్దగా చూడను, కానీ ఎమోషనల్ ఫుల్, ఏమో కళ్ళమని నీళ్ళు వచ్చేసినాయి. వంకలు లేవు అని నేను అన్నాను సినిమాలో, కానీ వంకలు పెట్టకుండా చూసే సినిమా తీశారు బ్రో మీరు. సూపర్ సినిమా తీశారు. క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్కి వస్తే, హీరో హర్షిత్ రెడ్డి ఎవరో కూడా తెలియదు నాకు. ఏం యాక్టింగ్ చేసావు బ్రో నువ్వు. అసలు నీ ఫేస్లోనే ఎక్స్ప్రెషన్స్ ఏం పలికిచ్చినావు అసలు. ఆ క్లైమాక్స్లో నీ పర్ఫార్మెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఆయన పర్ఫార్మెన్స్ గ్రాఫ్ అట్లా ఉంటుంది. ఏం డ్రెస్ వేసుకుంటున్నాడు ఏంటి, అసలు వాటి మీదకి వెళ్ళాలా, అసలు మొత్తం ఫేస్ మీద ఎక్స్ప్రెషన్స్తో పలికిచ్చాడు. బ్రో నువ్వు పెద్ద హీరో అవుతావు లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం పెద్ద ఆర్టిస్ట్ అవుతావు బ్రో. సూపర్ యాక్టర్ అవుతావు, రాసి పెట్టుకో. చాలా బాగా పర్ఫామ్ చేసావు. హీరో అనే కాదు, హీరో ఫ్రెండ్స్, వాళ్ళ పేర్లు నాకు దొరకలేదు, హీరో ఫ్రెండ్స్ ఒక 2 ఉంటారు, వాళ్ళు సూపర్ చేశారు. నరేష్ గారు, ఝాన్సీ గారు, అసలు ఇంకా వాళ్ళ గురించి మనం చెప్పేదే ఉంటుంది. ఈ సినిమాలో కనిపించే ప్రతి క్యారెక్టర్, ఇంక్లూడింగ్ ఒక సీన్లో కనిపించే పోలీస్ ఆఫీసర్ కూడా యాక్టింగ్ బాగా చేశాడు. వేణు గారిది అక్కడక్కడ కనిపిస్తారు ఒక సీను, ఆయన పర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఉంది. ఇంకా నాకు హీరోయిన్ పేరు తిరక్క నేను రాసుకున్నాను అనమాట, నోరు తిరక్క, స్నేహ మణిమేఘలాయ్. సారీ ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే. ఏమంటే ఏం యాక్టింగ్ చేశారండి మీరు.
అసలు సూపర్గా చేశారండి. నేను ఇక్కడ స్పాయిలర్ చెప్పకూడదని చెప్పట్లేదు, కానీ నేను మీ గురించి లిటరల్గా సెర్చ్ చేశాను. ఈ సినిమా చూసిన వాళ్ళకి అర్థమైంది ఇది ఎందుకని అన్నాను. సెర్చ్ చేశానండి మీకోసం. అబ్బా ఏం చేశారండి మీది, ఇది ఫస్ట్ సినిమానా సెకండ్ సినిమానా, ఎంతమంది నేను సినిమాలు తీశాను నాకు తెలియదు, కానీ అసలు చాలా సినిమాలు తీసిన అంటే ఒక ఏదో ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్కు ఉంటుంది చూసారా, అలా పర్ఫామ్ చేశారండి మీరు. సూపర్ చేశారు, అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు, అసలు బాగా చేశారు. ఇక ఈ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ అని పక్కన పెడతాయి, మన టెక్నికల్ డిపార్ట్మెంట్కి వస్తే నాకు టెక్నికల్గా పెద్ద విషయాలు తెలియదు, కానీ బ్రో నాకు సినిమా చూస్తున్నప్పుడు డైరెక్టరు ఏంటి ఆ మ్యూజిక్ ఇవన్నీ ఎలా ఉన్నదని అర్థమవుతుంది. డైరెక్టర్ గారిది కూడా నేను ఒక రీల్ చూసాను, సినిమా అదే అల్గారిథం తెలిసిందే, ఆ రీల్ తర్వాత వచ్చింది సినిమా చూడండి అని చెప్పి ఏదో స్క్రిప్ట్ చేస్తాను, కానీ బట్ నాకు అర్థమైంది ఏంటంటే రివ్యూ చేయండి అని 5 లైన్ ఒకటి వినిపించింది, ఎక్కువసేపు చూడలేదు అది. ఆయన పేరు కూడా నాకు గుర్తులేదు, నేను రాసుకున్నాను అది కూడా, శ్రీకాంత్ సంగిశెట్టి. ఏమన్నా తీసావు బ్రో సినిమా, నువ్వు సూపర్ సినిమా తీశారు బ్రో, చాలా మంచి సినిమా తీశారు, చాలా బాగుంది. మరి నాకు అది ఎందుకు మీరు ప్రమోట్ చేసుకోలేపారా, మీరు ప్రమోషన్లో ఫెయిల్ అయ్యారా, లేదంటే మీ ప్రమోషన్ నాకు రీచ్ అవ్వకుండా నేను ఫెయిల్ అయ్యానా అన్నది నాకు తెలియదు, కానీ నాకు తెలియలేదు బ్రో నిజంగా ఇలాంటి సినిమా ఒకటి ఉందని తెలియలే. మేబీ ఇక్కడ అసలు త్రూఅవుట్ నెగిటివ్స్ చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఈ సినిమాలో నేను ఆ సినిమా టైటిల్ ఏమైనా వేరుగా పెట్టుంటే ఇంకా ఈజీగా లేదు, క్యాచీగా అనిపించేదేమో, అదొక్కటే నాకు చిన్న ఇదిలా అనిపించింది. కానీ సూపర్ సినిమా తీశారు బ్రో, బాగా తీశారు, భలే ఉంది సినిమా మాత్రం. సో మీరే రాసుకున్నారా ఏంటి స్టోరీ అదంతా, మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్లో దీని గురించి మొత్తం చెప్తే, అంటే ఆల్రెడీ చెప్పుంటే నాకు తెలియదు, కానీ చెప్తే నాలుగు నాకు భలే ఉంది. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన పేరు కూడా నేను రాసుకున్నా, ఈశ్వర్ చంద్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ఫస్ట్ సాంగ్ కానీ సూపర్ ఉంది. కొన్ని సాంగ్ సెకండ్ సాంగ్ ఏదో నాకు హీరోయిన్ వర్ణిస్తే అదే కామెడీగా తీసినట్టున్నారు, బల్లి అంటే నాకు అంత నచ్చలేదు, కానీ అంత ఎక్కలేదు కానీ లిరిక్స్, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు సినిమాకి చాలా ప్లస్ అయింది. జనరల్గా అయితే ఎంత సినిమా స్టోరీ బాగున్నా చిన్న సినిమాలకి ఆ మ్యూజిక్ సెట్ అవ్వదు సరిగ్గా, కానీ ఇక్కడ మ్యూజిక్ సెట్ అయింది, చాలా బాగా కొట్టారు బ్రో, మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ప్రొడ్యూసర్ గారు, మీరు ప్రొడ్యూసర్స్ ఎవరో తెలియదు నాకు, ప్రొడ్యూసర్స్ ఎవరో కానీ స్క్రీన్స్ పెంచుకోండి, చాలా మంచి సినిమా తీశారు. ఎక్కడో చిన్న అంటే మాకు ఆడియన్స్గా మేము ఫెయిల్ అయ్యామా, రివ్యూయర్స్ ఫెయిల్ అయ్యారా, లేదంటే ఎవరు ఫెయిల్ అయ్యారో నాకు తెలియదు, కానీ చాలా మంచి సినిమా తీశారు. ఈ సినిమా ఇంకా హైప్ డిజర్వ్ చేస్తుంది, ఇంకా కలెక్షన్స్ డిజర్వ్ చేస్తుంది, ఇంకా స్క్రీన్స్ డిజర్వ్ చేస్తుంది, ఇంకా ఆడియన్స్ని డిజర్వ్ చేస్తుంది. ఇంత నేను లేపాను కదా, ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తా, సినిమా చూడండి థియేటర్కి వెళ్ళి, ఎక్కడెక్కడ ఉందో ఎత్తుక్కొని చూడండి, స్క్రీన్స్ పెంచే పరిస్థితులు రావచ్చు నాకు తెలిసి. కాకపోతే ఒకటి చెప్తాను చూడండి, సినిమాకి ఎప్పుడైనా సరే మన సినిమాకి వెళ్ళేటప్పుడు యాజ్ ఆడియన్స్గా ఎక్స్పెక్టేషన్ ఇస్ ద కీ. వాళ్ళు సినిమా తీయటం వాళ్ళ వంతు, సినిమా చూడటంలో మన ఎక్స్పెక్టేషన్ ఇస్ ద కీ. నాకు 0 ఎక్స్పెక్టేషన్స్ ఉండే, నేను వెళ్ళాను కాబట్టి నాకు ఎంత బాగా నచ్చింది. ఇప్పుడు నా హైప్తో మీ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుని మీరు వెళ్ళారనుకోండి, ఏంది ఆనంద్ గేట్ ఎంత చెప్పాడు అంతలేదు అలా అనిపిస్తుంది. సో ఎక్స్పెక్టేషన్స్ లోవర్ చేసుకొని తగ్గించుకొని మామూలు చిన్న సినిమాకి వెళ్తున్నాను వెళ్ళి చూడండి, మీరు ఖచ్చితంగా మీకు సినిమా సూపర్ డూపర్గా నచ్చింది, బాగా నచ్చింది. ఇప్పుడు నేను స్టార్టింగ్లో పాయింట్ చెప్తా అన్నాను కదా, ఏంటిది సినిమా ఎందుకురా అన్ని సినిమాలు చూడట్లేదు, రివ్యూలు ఇవ్వలేదని చెప్పి మా ఫ్రెండ్ అడిగాడని. ఏమవుతుందంటే ఇలాంటి సినిమా ఇప్పుడు రివ్యూలు ఇవ్వకపోతే అదే బాధ. నేనేదో పెద్ద రివ్యూయర్ అని కాదు, నా ఏదో 1 మిలియన్ యూజర్ని పుల్ చేస్తానని కాదు, 20,000 30,000 నా వంతుగా ఏదైనా హెల్ప్ అవుతుంది. అందులో ఒక 10% 20% రియాక్ట్ అయ్యి సినిమాకి వెళ్ళినా కూడా అది హెల్ప్ అవుతుంది. కాకపోతే ఏమవుతుందంటే 10 సినిమాలు వస్తుంటే 8 సినిమాలు బాగోట్ల. హానెస్ట్గా చెప్పాలంటే ప్రతి సినిమాకి వెళ్ళగల నా కెపాసిటీ ఉంది, కానీ సినిమాలు నచ్చట్లేదని వచ్చి చెప్తే ఆడియన్స్ తీసుకోవట్ల, తిడుతున్నారు, లిటరల్గా బూతులు తిడుతున్నారు. ఎవరికుంటే సరదా బూతులు తిట్టించుకోవడానికి మరి దారుణంగా ఎందుకు తిట్టించుకోవాలి? అలా అని చెప్పి బాగున్న సినిమాకి రివ్యూ చెప్దాం, బాగాలేని సినిమా చెప్పకుండా ఉన్నాం అనుకోండి, అప్పుడే ఇది ఒక ఐడియా ఇచ్చారు నాకు ఒకళ్ళు. ఇది ఏమవుతుందంటే నువ్వు భయపడుతున్నావు అని చెప్పి వేరే హీరో ఫ్యాన్స్ తిడతారు. ఈ సినిమాకి వెళ్ళి అది నచ్చక ఎందుకురా తిట్టించుకోవటం, దాని బదులు మూసుకొని ఇంట్లోకి వచ్చి అది ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుంటే అయిపోద్ది కదా అని అనిపిస్తుంది. మనం సినిమా రివ్యూర్ పెద్ద రివ్యూర్ కాదు, మనకేం పెద్ద టెక్నికల్ తెలియదు కదా, ఎందుకు లేదు. కానీ ఇలాంటి సినిమా వచ్చి అరే మన సినిమా చూస్తుంటే మనం రివ్యూ ఇచ్చేవాళ్ళం కదరా అలాంటి ఫీలింగ్ వస్తుంది, మన వల్ల ఏదైనా హెల్ప్ అయ్యేదేమో అని అనిపిస్తుంది. సినిమా బాగాలేకపోతే నా దోల ఏంటంటే సినిమా నాకు ఎలా అనిపించింది అన్నది అలాగే చెప్పగలను నేను. కవర్ చేసేసి ఎలాంటి హీరో అయినా సరే హీరో ఫ్యాన్స్ సెట్ అవుతారు, నాకు సబ్స్క్రైబర్లు కావాలి అది అని చెప్పి నేను కవర్ చేసి చెప్పలేను. అంత జ్ఞానం అది తెలివితే అట్లా లేవు, అది చెప్పడం రాదు. నాకు ఏది అనిపిస్తే నేను కరెక్ట్గా చెప్తానని చెప్పను, నాకు ఏది అనిపిస్తే చెప్తాను. నేను నచ్చలేదంటే నచ్చలేదని చెప్తే ఏమండి నేను ఇట్లా బోర్ ఫీల్ అయ్యానండి అని చెప్తాను. నాకు ఈ పాట ఎక్కలేదు, బోర్ ఫీల్ అయ్యి ఫైట్ ఎక్కలేదు, ఇట్లా వండుకుండా ఉండాల్సింది హీరోయిన్ ఇట్లా వండుకుండా ఉండాల్సిందే అని అనిపిస్తుంది, అదే చెప్తాను. నేను తిట్లుగా వస్తున్నా,
అది అలాంటప్పుడు ఎందుకు సైలెంట్గా మన పని ఏదో మనం చేసుకుందాం, ఇప్పుడు దానివల్ల మనకు వచ్చేదేమీ లేదు, మనకు జనరల్ టాపిక్స్ ఎలా ఉన్నాయి మనం మాట్లాడుకుంటే అది మాట్లాడుకోవచ్చు అని అనిపిస్తుంది. సో అదనమాట సంగతి. సో అందుకోసం చెప్పి ప్రతి సినిమాకి వెళ్ళాలనున్నా ఎందుకు వెళ్ళాలి. నిన్న కూడా సినిమా చూసాను బ్లాస్ట్ అని చెప్పి, సినిమా ఓవర్గా ఉంది కానీ సూపర్గా ఉంది. అది కూడా థియేటర్ ఆడియన్స్ని డిజర్వ్ చేస్తుంది. బట్ నేను వెళ్ళలేకపోయా, ఓటీటీలో చూస్తే బాగుంది. అలా ఉన్నాయి మన పరిస్థితులు. బట్ ఈ సినిమాకి వస్తే మాత్రం స్టిల్ ఇప్పటికీ దివానే కదా, దివాన్ ఈ డబల్ పెట్టారు. అదే కన్ఫ్యూజింగ్గా అనిపించింది మళ్ళీ. సరే ఎనీవే, సినిమా సూపర్ ఉంది. మీ ఎక్స్పెక్టేషన్స్ లోయర్ చేసుకొని మీరు సినిమాకి వెళ్ళండి. సినిమాని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, సినిమా మీకు నచ్చుతుంది. అండ్ ఎవ్వరు కూడా కింద ఎవరైనా సినిమా చూస్తే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, కానీ స్పాయిలర్స్ చేయకండి. అదే మెయిన్. ఆ రీల్ పెట్టిన వాళ్ళు కూడా నిజంగా మీకు దండాలు బ్రో. రీల్ గురించి కూడా పాయింట్ చెప్తాను కదా ప్రొడ్యూసర్స్కి, రీల్ కూడా మీకు వెళ్ళిపోతుంది బ్రో. ఎవరైనా కంటెంట్ని ఏదైనా మంచి రీల్ కనుక పెడితే, అంటే మంచి కంటెంట్, సినిమాలో ఉన్న మంచి సీన్ మీకు స్పాయిలర్ కాదనుకున్న సీన్ పెడితే అలాంటి వాళ్ళకి స్ట్రైక్ లేకండి దయచేసి. ఇప్పుడు నేను ఆ రీల్ చూసి వెళ్ళింది, థియేటర్ రీల్, ఆ రీల్ చూసి వెళ్ళింది. మీరు స్ట్రైక్లు గీక్లేసి అవి లేపేశారు అనుకోండి, అవి ఎలా అప్పుడు మీకు రీచ్ ఉండదు. అలా అని చెప్పి రీల్స్ పెట్టేవాళ్ళు కూడా స్పాయిలర్స్ పెట్టకండి. మీకు మంచి సీన్ ఏదైనా కనిపిస్తే అది పెట్టండి, కానీ స్పాయిలర్ పెట్టద్దు. స్పాయిలర్ పెడితే ఏంటంటే అక్కడ ఇంకా చచ్చిపోయింది సినిమా అన్నది. సో ఇద్దరు వైపుల నుంచి అది చాలా బ్యాలెన్స్డ్గా చేయాల్సిన పని. సో సినిమా బాగుంది, సినిమాకి వెళ్ళండి. రీల్ చూసి వెళ్ళాను, నచ్చింది. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే అసలు ఏమీ లేకుండా ఉండే, అది దీవెనా అని కూడా తెలియదు నాకు, నేను వెళ్ళాను, నాకు నచ్చింది. సో మీరు ఎక్స్పెక్టేషన్స్ లోయర్ చేసుకొని మీ ఏరియాలో కనుక థియేటర్లు ఆడితే మీరు వెళ్ళండి, మీకు మ్యాక్సిమం నచ్చే అవకాశాలు ఉంటాయి, కొత్తగా ఫీల్ అవుతారు. ఇలాంటి లవ్ స్టోరీ వెరైటీగా ఉంటుంది. సో చూడండి, థియేటర్లో లేకపోతే నాకు తెలిసి ఆడియన్స్ డిమాండ్ ఉంది. ఈరోజు మాకు ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయిందంటే డిమాండ్ ఉంటుంది. సో స్క్రీన్స్ పెంచడానికి ట్రై చేయండి. ఒకవేళ ఆడియన్స్ ఉంటేనే, మీకు కుదిరితే, ప్రొడ్యూసర్స్ కుదిరితే, మీకు ఆడియన్స్ ఉంటే ఖచ్చితంగా స్క్రీన్స్ పెంచడానికి ట్రై చేయండి. అది సంగతి. మంచి సినిమా అయితే తీశారు. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ రియల్లీ ఒక ఫీల్ గుడ్ మూవీ చూశాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే వీడియో చూస్తారో ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సినిమా ఆడియన్స్ ఖచ్చితంగా డిజర్వ్ చేస్తుంది. మన రివ్యూ కనుక, ఈ సినిమా వచ్చిన రోజులు అయిందో కూడా తెలియదు, నిజంగా తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. సో ఈ సినిమా అయితే ఆడియన్స్ డిజర్వ్ చేస్తుంది. సో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైతే మూవీలో వస్తుంటారో షేర్ చేయండి, వాళ్ళకి చెప్పండి సినిమాకి వెళ్ళమని చెప్పి. ఎవరైనా సినిమా చూస్తున్నారంటే మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, స్పాయిలర్స్ లేకుండా. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సబ్స్క్రిప్షనే మన సపోర్టు. సో మనది చాలా మంది చిన్న ఛానల్ అది అన్నారు కానీ కంటెంట్ బాగుంది అంటున్నారు, ఎక్కువ యూనిక్ యూజర్స్ వస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వీళ్ళ మీద వీడియో చేసే బదులు పాజిటివ్ విషయాలు మాట్లాడాలనిపిస్తుంది. బట్ పాజిటివ్ విషయాలకి నేను మాట్లాడతా, చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటా, కానీ తెలిసిందేగా దానికి పెద్ద అట్రాక్షన్ ఉండదు, అది సంగతి. బట్ స్టిల్ నేను అనుకుని చెప్పగలుగుతున్నా, నాకు ఈ ఛానల్ మీ వల్లే వచ్చింది. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో థ్యాంక్ యూ సో మచ్. మిడ్ నైట్ వీడియో పెట్టాను, ఎంతమందికి వెళ్తుందో తెలియదు కానీ గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ యూస్.